శివుడే స్వయంగా భూమిపైనికి వచ్చి తన కుమారుడి కోసం నివసించిన చోటేదో మీకు తెలుసా? ఆ స్థలం నేడు కోట్ల మంది భక్తులతో జ్యోతిర్లింగంగా పూజించే స్థలం. అదే మన భారతదేశంలో 2వ జ్యోతిర్లింగం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం. ఈ వీడియోలో మనం శ్రీశైలం యొక్క అందమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఓ రోజు గణేశుడు కార్తికేయుడు ఇద్దరు తగువగా గొడవ పడ్డారంట, ఎవరి పెళ్లి ముందు జరగాలని. అదే సమయంలో శివయ్య వీరిద్దరికి ఒక పరీక్ష పెట్టాడు. ఎవరైతే ప్రపంచం తిరిగి వస్తారో వారికి పెళ్లి ముందని అంటాడు. మాట విని కార్తికేయుడు తన నెమలి పైన స్వయంగా ఎగిరిపోతాడు. కానీ గణేశుడు శివపార్వతుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తాడు. నా తల్లిదండ్రులే నా ప్రపంచం అని అంటాడు. ఇది చూసి శివయ్య ఆనందపడి గణేశుడికి ముందుగా పెళ్లి చేస్తారు. అప్పుడు శివయ్య తన కుమారుడి దుఃఖం చూసి పార్వతీదేవితో కలిసి శ్రీశైలానికి చేరుకుంటారు. అక్కడ శివయ్య లింగ రూపంలో స్థిరపడ్డాడు. అదే ఈ పవిత్ర శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం. ఈ స్థలం కేవలం దేవాలయం కాదు, అది శివుడికి ప్రేమ, కరుణ, కుటుంబ బంధానికి ఒక గుర్తు. వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ ఒక అద్భుతమైన జ్యోతిర్లింగం వీడియోతో. హర హర్ మహాదేవ్.